లిజనర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 1000 లైక్స్ కనుక వచ్చినట్లయితే నైట్ ఇంకొక వీడియో కూడా యు ఆర్ మై డెవిల్ ఎపిసోడ్ వస్తుంది, లేదంటే రేపు మార్నింగ్ చూడాల్సిందే. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. విక్రమ్ అభినయని అడిగి కడిగేయాలి అని ఆఫీస్కి వెళ్తే అభినయ ఆఫీస్లో లేదు. ఎక్కడ తను ఓన్లీ పర్సనల్ రీజన్ చెప్పి జాబ్ రిజైన్ చేస్తే ఊరుకుంటాను అనుకుంటుందా అని సీరియస్ అయ్యాడు ఉల్లాస్పై. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర, ముందు నువ్వు తనని ఏమన్నావో చెప్పు, తనని నీ మాటలతో బాధపెట్టి ఉంటావు, అందుకే రిజైన్ చేస్తాను అంది అని అడిగాడు. రుద్ర, నీ ప్లేస్లో ఇంకొకరు ఉంటే చంప పగిలిపోయేది. నువ్వు అన్న మాటలకి నేను తన్ని ఏమీ అనలేదు, అయినా నీకు నాకంటే తనే ఎక్కువ, చెప్పు అన్నాడు. రుద్ర ఏం మాట్లాడలేదు. దాంతో విక్రమ్, ఎక్కడ తను ఎందుకు రిజైన్ చేస్తానో అంటుందో అడుగుతాను అన్నాడు. ఉల్లాస్కి వాళ్ళ మాటలు అర్థం కాక కన్ఫ్యూజన్గా రుద్ర విక్రమ్ వైపు చూస్తుంటే, రే నిన్నే, ఎక్కడ తను అని అరిచేసరికి తేరుకొని, తెలీదు విక్రమ్, ఆఫీస్కి వచ్చి రిజైన్ చేస్తాను అని చెప్పి లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది అన్నాడు. తన ఫోన్ తీసుకొని అభినయ ఫోటో డేవిడ్కి పంపించి, అరగంటలో ఈ అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలియాలి అని మెసేజ్ చేశాడు. విక్రమ్ చెప్పిన అరగంటలో అభినయ ఎక్కడుందో తెలుసుకొని అడ్రస్ షేర్ చేశాడు. అది ఒక ఆశ్రమం అడ్రస్. అడ్రస్ చెక్ చేసుకొని అక్కడికి స్టార్ట్ అయ్యాడు. విక్రమ్ వెళ్ళిన తర్వాత, రే నాకు నిజం చెప్పురు, మీరిద్దరూ నా దగ్గర ఏం దాస్తున్నారు? ఏదేదో అర్థం కాకుండా మాట్లాడుకుంటున్నారు. అభినయ పర్సనల్ రీజన్పై జాబ్ రిజైన్ చేస్తే అందులో విక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది అని అడిగాడు. ఎందుకంటే అభినయ విక్రమ్ భార్య కనుక అన్నాడు. ఏంటి అని షాక్లో బిగుసుకుపోయాడు ఉల్లాస్. అతని ఫేస్పై వాటర్ కొట్టగానే ఉలిక్కిపడి రుద్రవైపు చూసి, నువ్వు చెప్తుంది నిజమా అని అడిగాడు. అవును అని అనగానే, యాహూ, నేను అనుకున్నది జరిగింది అంటూ ఆ రూమ్ మొత్తం తిరుగుతూ గంతులు వేస్తున్నాడు. రుద్రని ఎత్తుకొని తిప్పేస్తుంటే, రే దించరా, కళ్ళు తిరుగుతున్నాయి అని అరిచేసరికి రుద్రని దింపి, నాకు చాలా హ్యాపీగా ఉందిరా, ఇంతకీ వాళ్ళ పెళ్ళెప్పుడు జరిగింది నాకు తెలియకుండా అని మొహం చిన్న చేసుకొని అడిగాడు. నువ్వు ఊరు వెళ్ళినప్పుడు అయింది, కానీ అంత ఎగ్జైట్ అవ్వకు అంటూ విక్రమ్ అభినయను అపార్థం చేసుకొని తనని దూరం పెట్టడం చెప్పాడు. ఏంట్రా వాడు, బంగారం లాంటి అమ్మాయిని పట్టుకొని డబ్బు కోసం పెళ్లి చేసుకుంది అనుకొని తన్నే అవమానించడం ఏంటి? భార్యగా ఫీల్ అవ్వను అన్నాడా? తను చాలా మంచిది, చెప్పాలంటే మట్టిలో మాణిక్యం తను. తన గురించి నాకు మొత్తం తెలుసు అన్నాడు. విక్రమ్కి తెలుసు. నేను తన గురించి వివరాలు కనుక్కొని విక్రమ్కి తెలియజేశాను. అయినా వాడు మారలేదు. పాపం, తనని విక్రమ్ ఫ్యామిలీ చాలా చీప్గా చూస్తున్నారు. ఆ విమల, రాజేశ్వరి అయితే తనని వంట మనిషిని చేసేశారు. ఆ ఇంట్లో అందరికీ తనే వండి పెడుతుంది. అందరూ తిన్న తర్వాత తింటుంది. ఆమె ఇంటికి కోడలుగా చూడడం లేదు. నాయనమ్మ అనవసరంగా విక్రమ్కి తనకి పెళ్లి చేశారేమో అనిపిస్తుందిరా. వీడేమో తనని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. తనేమో ఆ ఇంట్లో విలువలేని మనిషిలా ఉంటుంది అన్నాడు రుద్ర. మరి నువ్వు విక్రమ్కి చెప్పొచ్చు కదా. నేనెందుకు చెప్తాను? పెళ్లి చేసుకుంది వాడు. తనని నమ్మి వచ్చిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం వాడి బాధ్యత. అందుకే వాడంతట వాడు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అలా అయితే అభినయ వాడి దగ్గరే ఉండాలి. నువ్వు గమనించావా? నిన్న షూట్కి బయటకు వెళ్ళినప్పుడు విక్రమ్ బిహేవియర్ ఎప్పుడూ అలా లేదు. వాడు డైరెక్షన్ చేస్తే చుట్టూ అసలేం జరుగుతున్నా పట్టించుకోడు. అలాంటిది వాడు ఎక్కువగా అభినయ వైపే చూశాడు అన్నాడు ఉల్లాస్. హా, నేను గమనించాను. అందుకే అభినయ వల్ల వాడు డిస్టర్బ్ అవుతున్నాడని, తనని ఏమైనా అన్నాడా అని అనుమానం వచ్చింది. నెక్స్ట్ డేనే అభినయ రిజైన్ చేస్తాను అనడంతో. ముందు వీడు ఎక్కడికి వెళ్ళాడు, తనని ఏమంటారో, పద మనం వెళ్దాం అని కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్ళాడు. రుద్ర కూడా ఉల్లాస్ను ఫాలో చేశాడు, తన ఫోన్లో విక్రమ్ లొకేషన్ చూసుకుంటూ. ఉల్లాస్, రుద్ర, విక్రమ్ ముగ్గురు వేలకి ఉన్న రింగుకి ట్రాకర్ సెట్ చేసుకున్నారు, ఒకరి గురించి ఒకరికి తెలియాలి అని. విక్రమ్ డేవిడ్ షేర్ చేసిన అడ్రస్కి రాగానే డేవిడ్ అతనికి ఎదురుగా వచ్చి, సార్, మేడం లోపల ఉన్నారు అన్నాడు కార్ డోర్ ఓపెన్ చేస్తూ. విక్రమ్ అభినయపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మేడంగా ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఆమె కోసమే ఒకడిని కిరాతకంగా హింసించడం ఇప్పుడు కానీ అభినయకి పెళ్ళి అయింది కదా, పెళ్ళైన అమ్మాయి వెనక పడడం ఏంటి అనుకున్నాడు. మనసులో పైకి అనే ధైర్యం లేదు కదా, అందుకని. విక్రమ్ లోపలికి వెళ్ళేసరికి ఆశ్రమంలో చిన్నపిల్లలు ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళని చూడగానే విక్రమ్కి కోపం పోయి అతని ఫేస్లో ప్రశాంతత వచ్చింది.
ఒక చిన్న పాపకి అభినయ ఫోటో చూపించి అడిగితే వెనుక గార్డెన్లో ఉందని విక్రమ్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఉన్న ప్రశాంతత పోయి కోపం వచ్చింది అతని ఫేస్లోకి. అభినయ పక్కన ఉన్న రాహుల్ని చూసి అతని గురించి తెలుసుకున్నప్పుడు పాజిటివ్గా వచ్చింది. సో అతను అభినయ ఫ్రెండ్, మంచివాడు అయినా అతను అభినయ పక్కన ఉండడం నచ్చలేదు. ఎందుకంటే అతని కళ్ళలో అభినయపై ఉన్న ఫీలింగ్ ఒక ఫ్రెండ్పై ఉన్నది కాదు. అతను అభినయను చూసే చూపు ప్రేమగా ఉంది. అదే విక్రమ్కి నచ్చడం లేదు. 3 అడుగుల్లో వాళ్ళని చేరి మిస్సెస్ దేవ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు అని బేస్ వాయిస్లో అడిగాడు. అతని వాయిస్లో బేస్కి రాహుల్ ఒక్క క్షణం భయపడ్డాడు. మళ్ళీ అంతలోనే నార్మల్ అవుతూ విక్రమ్ ఎవరా అని చూడగానే అర్థమైంది. VDBS యాడ్ ఏజెన్సీ ఓనర్ అని. విక్రమ్ ఇక్కడికి ఎలా వచ్చాడు, తను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది అని విక్రమ్ వైపు చూస్తుంటే, నిన్నే నేను అడుగుతుంటే అలా గుడ్లప్పగించుకుంటూ చూస్తున్నావు, ఆఫీస్కి రాకుండా ఇక్కడ ఉప్పర్ మీటింగ్ పెట్టావా అని కోపంగా అడిగాడు రాహుల్ వైపు చూస్తూ. సార్ నేను రిజైన్ చేశాను, లెటర్ ఉల్లాస్ సార్కి ఇచ్చి వచ్చాను అంది విక్రమ్ కోపం చూసి భయపడి. నువ్వు లెటర్ ఇచ్చి వస్తే ఓకే అని నేను సైన్ చేసేస్తాను అనుకున్నావా అంటూ అభినయ రిజైన్ లెటర్ ముక్కలు పాకెట్లో నుండి తీసి ఆమె ముందు వేశాడు. ఏ రీజన్తో రిజైన్ చేస్తాను అంటున్నావు? ఒకసారి బాండ్పై సైన్ చేశాక బాండ్ తీరే వరకు వర్క్ చేయాల్సిందే. పర్సనల్ రీజన్ చెప్పి రిజైన్ చేశాను అన్నావు కదా అని అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఉల్లాస్ను చూస్తూ అన్నాడు. మీ హస్బెండ్ జాబ్ మానేయమని చెప్పారా అని అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది. నోటితో చెప్పు అని కసిరేసరికి లేదు సార్ అంటుంది. మరి మీ హస్బెండ్ ఏమైనా అంటే హట్ అయ్యి జాబ్ మానేస్తున్నారా అని అడిగాడు. విక్రమ్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక, లేదు సార్ ఆయన నన్ను ఏమీ అనలేదు అని సూటిగా చూస్తున్న విక్రమ్ చూపులకి తడబడి తలదించుకుంది. అయితే ఇంకేంటి ప్రాబ్లం, ఆఫీస్కి రా అని ముందుకు వెళ్తుంటే, నేను ఈ జాబ్ చేయలేను అంది కొంచెం గట్టిగా. సీరియస్గా వెనక్కి తిరిగి కుదరదు అన్నాడు కోపంగా. సార్ తను చేయను అంటుంది కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రాహుల్ నోరు విప్పాడు. విక్రమ్ అభినయను బెదిరించడం అతనికి నచ్చలేదు. కానీ విక్రమ్ని ఎదిరించలేడు కదా, నెమ్మదిగా డీల్ చేద్దాం అనుకున్నాడు. లుక్ మిస్టర్, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నువ్వు వాటిని ఎదుర్కోలేవు అన్నాడు బేస్ వాయిస్లో. రాహుల్ విక్రమ్ వార్నింగ్కి వెనక్కి తగ్గి సైలెంట్ అయ్యాడు. విక్రమ్ అభినయ వైపు చూస్తూ, నువ్వు ఇప్పుడు అరగంటలో నా ఆఫీస్లో ఉండాలి అని చెప్పి వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు రాహుల్ ఆమెను డ్రాప్ చేస్తాడు అని అర్థమయ్యి మళ్ళీ అభినయ దగ్గరికి వచ్చి, మిస్సెస్ దేవ్ నాతో రా అని సీరియస్గా ఆర్డర్ వేసి ముందుకు కదిలాడు. ఏంటిది, ఆయనకు దూరంగా ఉండాలి అని జాబ్ రిజైన్ చేస్తే కుదరలేదు. ఈయనకి నా గురించి చెప్పాలి, ఆయనకి నష్టం రావడానికి కారణం నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే అని చెప్తే ఆయనే నన్ను దూరంగా పంపించేస్తారు అనుకుంది. అలా అనుకున్నప్పుడు ఆమె మనసు ఎంత బాధ అనుభవించిందో ఆమెకే తెలుసు. విక్రమ్ కార్ దగ్గరికి వెళ్ళి అద్దం ముందు సౌండ్ చేసింది. అది నేను బస్సులో వస్తాను అంటుంది. అంటే నేను ఇప్పుడు వచ్చి నిన్ను ఎక్కిస్తే కానీ కార్ ఎక్కవా అన్నాడు సీరియస్గా చూస్తూ. నేను ఎంప్లాయీని, మీరు బాస్, మీతో నేను కార్లో రావడం ఏంటి? అందుకే నేను బస్సులో వస్తాను, అలా అయితేనే మీకు మంచిది నాకు మంచిది అంటుంది. చూడు అసలే తిక్కలో ఉన్నాను, సైలెంట్గా వచ్చి కార్ ఎక్కలేదనుకో, అప్పుడు నేను దిగి నా మంచితనం చూపించాల్సి వస్తుంది. చూపించమంటావా అన్నాడు బేస్ వాయిస్తో. కోపంతో ఎర్రగా అయిపోయిన అతని ఫేస్ చూసి భయపడుతూనే కారెక్కింది. అసలు ఏంటి ఇతని ఉద్దేశం? కావాలని అభినయను ఇబ్బంది పెడుతున్నాడు, అందరి అమ్మాయిల్లా అభినయను కోరుకుంటున్నాడా అనుకున్నాడు రాహుల్. విక్రమ్ ఒక ప్లే బాయ్ అని తెలిసిన విషయమే, అందరి అమ్మాయిల్లా అభినయతో గడపాలి అనుకుంటున్నాడేమో అని అనుమానం కలిగింది రాహుల్కి. పేరున్న వ్యక్తి అభినయను వెతుక్కుంటూ రావడం వెనుక ఈ విధమైన ఉద్దేశం ఉందేమో అనుకున్నాడు. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా అభినయను విక్రమ్ నుండి కాపాడుకోవాలి అనుకున్నాడు. తనని కాపాడాలి అంటే అతను ఆమెతో ఉండాలి. ఎలా అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమ్ అభినయను ఏమనకపోతే తనెందుకు జాబ్కి రిజైన్ చేస్తాను అంటుంది అని అడిగాడు రుద్ర. ఏమో, వేరే ఏదైనా కారణం కావచ్చేమో, అది వదిలే, మనం ముందు విక్రమ్ ఫీలింగ్స్ బయటికి తీయాలి. అభినయపై ఉన్న ఫీలింగ్స్ని వాడికి తెలియడం లేదు, తెలియపరచాలి అన్నాడు ఉల్లాస్. మరి వాడు తనంటే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు, మళ్ళీ అంతలోనే తన గురించి నాకెందుకు అంటాడు.
నిన్న అభినయ రాహుల్ బైక్ ఎక్కితే కోపంగా చూడడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం చెప్తాడు. దొరికింది దారి అన్నాడు ఉల్లాస్. ఏం దారి దొరికింది అని అడిగాడు. అదిగో వెళ్తున్నాడుగా అంటూ రాహుల్ వైపు చూపించాడు. రాహుల్ని చూసి ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత అర్థమయ్యి, రేయ్ విక్రమ్కి తెలిసిందంటే నిన్ను సంసారానికి పనికి రాకుండా కొడతాడు అన్నాడు. తెలిసేలా చేస్తామా ఏంటి? వాడిని ఎలా బురిడి కొట్టించాలో నాకు తెలుసు అన్నాడు. అభినయ ఫ్రెండ్ని అభినయకి విక్రమ్కి దగ్గర ఎలా ఉంచుతానో అని అడిగాడు. అభినయకి ఒక అసిస్టెంట్ని అరేంజ్ చేయమన్నాడు. అది ఒక బ్యూటీషియన్. వీడికి అభినయ అసిస్టెంట్గా పెట్టేస్తాం అనుకో. అప్పుడు అభినయ దగ్గర వీడు ఉంటాడు. అప్పుడు విక్రమ్ ఆటోమేటిక్గా తన ఫీలింగ్స్ బయటకు తీస్తాడు. ఏమోరా, నాకు ఎందుకో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి నువ్వు చెప్పిన ప్లాన్ విన్న దగ్గర నుండి. యదవ, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడమేనా? నాలా పాజిటివ్గా ఉండు, అన్నీ పాజిటివ్గా జరుగుతాయి అని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి. ఏడుకొండలవాడ వెంకటరమణ, నువ్వే వీడిని అలాగైనా కాపాడు స్వామి, ఏదేదో మాట్లాడుతున్నాడు అని పైకి చూసి అనుకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉల్లాస్ పక్కన కూర్చున్నాడు. అభినయను తీసుకొని తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆఫీస్ రావడంతో కార్ ఆపి ఆమె దిగిన తర్వాత కార్ లాక్ చేసుకొని పర్సనల్ లిఫ్ట్లో తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఎంత దూరంగా ఉందామంటే విక్రమ్కి అంత దగ్గర ఉండాల్సి వస్తుందని తన గురించి చెప్పి అతనికి దూరంగా ఉండాలి అని విక్రమ్ క్యాబిన్కి వెళ్ళింది. బయట నిలబడి పర్మిషన్ తీసుకొని వెళ్ళి అతని ముందు నిలిచింది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నవాడు ఆమె రావడంతో తలెత్తి ఆమె వైపు చూశాడు సూటిగా. సార్, మీతో నేను మాట్లాడాలి అంటుంది. అతని కళ్ళలోకి చూడలేక తలదించుకొని హా అని సౌండ్ చేశాడు చెప్పమన్నట్టు. సార్, నేను జాబ్ మానేయడానికి కారణం పర్సనల్ ప్రాబ్లం అన్నాను కదా, మీరేదో నన్ను తిట్టారని కాదు, నా వల్ల మీకేం కాకూడదు అని జాబ్ మానేస్తున్నాను అంటుంది. నువ్వు చెప్పేది కొంచెం క్లారిటీగా చెప్పు అన్నాడు గంభీరంగా. అది నిన్న నైట్ మాల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మీకు నష్టం రావడానికి కారణం నేనే అంటూ తన జాతకం గురించి అందరూ ఏమనుకుంటున్నారో చెప్పి, నేను మీకు దగ్గరగా ఉంటే మీకు నష్టం తప్ప ఇంకేం మిగలదు, అందుకే మీకు వీలైనంత దూరంగా ఉండాలి అని జాబ్ రిజైన్ చేశాను అంటుంది తలదించుకొని. ఇంతలో నవ్వుతున్న సౌండ్కి వెనక్కి చూసింది. కన్నయ్యలా మనోహరంగా నవ్వుతూ కనిపించాడు విక్రమ్. అతని నవ్వుని అదొక ట్రాన్స్లో ఉండి చూస్తూ ఉండిపోయింది. ఇంతలో చప్పట్ల సౌండ్తో తేరుకొని విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ, గుడ్ జోక్, నువ్వు చెప్పిన జోక్కి నాకెంత నవ్వు వచ్చిందో తెలుసా, జీవితంలో నేను ఇంతలా నవ్వలేదు అన్నాడు నవ్వుతూ. సార్, నేను చెప్పేది నిజం అంటుంది. షటప్ అని సీరియస్గా చూశాడు. ఉలిక్కిపడి భయంగా చూసింది అతని వైపు. నువ్వు చెప్పే కథలు వెళ్ళి ఏ చిన్నపిల్లాడికైనా చెప్పు, ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి జాబ్ రిజైన్ చేయాలని చూస్తే చీరేస్తా అన్నాడు ఉరిమి చూస్తూ. అతని కోపానికి బిక్క చచ్చిపోయి అతని వైపు చూస్తుంది. ఆమె భయపడడం చూసి కోపం కంట్రోల్ చేసుకొని, చూడు, నీ వల్ల నష్టం రావడానికి నువ్వేమీ నా మాల్కి మంట పెట్టలేదు. ఎవడో ఈడియట్కి నేనంటే కాలి నా మాల్ కాల్చాడు. ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది అని అడిగాడు. అంటే నేను వచ్చిన తర్వాత మీకు నష్టం జరిగింది కదా అంటుంది మెల్లగా. నువ్వు వచ్చిన తర్వాత ఏం కాదు, నువ్వు రాకముందు ఇలాంటివి చాలా చూశాను. అండ్ నిన్న జరిగిన దానికి ఇన్సూరెన్స్ వస్తుంది, నా డబ్బు నాకు వచ్చినట్లే, ఇందులో నష్టం ఎక్కడ ఉంది? ఇలాంటి పనికిమాలిన విషయాలు వదిలేసి వెళ్ళి వర్క్ చూడు అన్నాడు కోపంగా. అతను అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత అక్కడ ఎందుకు ఉంటుంది, వెళ్ళిపోయింది తన ప్లేస్కి. విక్రమ్ మాటలకి గాల్లో తేలుతున్న ఫీలింగ్ కలిగింది అభినయకి. అందరిలా కాకుండా తనని ఒక మనిషిలా చూశాడు విక్రమ్. తన వల్లే నష్టం జరిగింది అని చెప్పడానికి ఎంత భయపడింది. అతను తన మాటలతో ఆమెను హింసిస్తున్నాడేమో అనుకుంది. మరి తన వల్ల నష్టం జరిగింది అని. కానీ విక్రమ్ రియాక్షన్ వేరుగా ఉండేసరికి తన నాయనమ్మ తర్వాత తనని అన్లక్కీగా ఫీల్ అవ్వని ఇంకొక మనిషి ఉన్నారు, అది తన భర్త అని అనుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెలిగిపోతున్న మొహంతో విక్రమ్ క్యాబిన్ నుండి వస్తున్న అభినయను చూస్తూ ఉండిపోయారు ఉల్లాస్, రుద్ర. వాడి కోపం చూసి అభినయ ఏడుస్తూ వస్తుంది అనుకుంటే తన ఫేస్ ఏంట్రా ఆనందంతో వెలిగిపోతుంది అన్నాడు రుద్ర. అవును కదా, తనని ఏమంటారు అని మనం కంగారుగా వచ్చాం, కానీ ఇక్కడ అంత మ్యాటర్ లేదని అర్థమైంది అని విక్రమ్ దగ్గరకు వెళ్ళారు. ఇక్కడ విక్రమ్ మాత్రం అభినయ అన్న మాటలకి కోపం, అసహనం పెరిగిపోతుంది. ఎవరో ఏదో అంటే అదే పట్టుకుంటుందా? వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి కానీ అదే నిజమని నమ్మి తన కాన్ఫిడెన్స్ తన చేతులతో తనే దెబ్బ తీసుకుంటుంది. మరి ఇంత అమాయకంగా పుట్టిందేంటి ఈ అమ్మాయి?
అని అభినయ గురించి ఆలోచిస్తుంటే తన క్యాబిన్లోకి రుద్ర ఉల్లాస్ రావడం చూసి నార్మల్ అయ్యి తన వర్క్లో పడిపోయాడు. విక్రమ్ నార్మల్గా ఉండేసరికి ఉల్లాస్, రుద్ర కూడా తన వర్క్లో బిజీ అయ్యారు. మిస్టర్ శెట్టికి అభినయ పెళ్లి గురించి చెప్పాలని శెట్టికి ఇన్ఫార్మర్ అయిన కానిస్టేబుల్ దగ్గర ఫోన్ తీసుకొని కాల్ చేశాడు శ్రీధర్. స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు తెల్లతోలు అమ్మాయిల మధ్యలో ఉండి శ్రీధర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి వీడియో కాల్ ఆన్ చేశాడు శెట్టి. సార్, మీరు కోప్పడును అంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అన్నాడు శ్రీధర్ వీడియో కాల్లో ఉన్న శెట్టితో. ఏంటది అని పక్కనున్న పాప జుట్టుతో ఆడుకుంటూ అడిగాడు. 49 ఏళ్ల శెట్టి. చూడడానికి అలా కనిపించడు. యంగ్గా ఫిట్గా ఉంటాడు. జిమ్ బాడీతో. ముంబైలోనే అత్యంత ధనవంతులు. అతనికి లేని బిజినెస్ అంటూ లేదు. అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అన్నిటిలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అతను ఒక ఉమనైజర్. అతనికి నచ్చిన ఆడది కనిపించిందంటే ఎదుటివాడిని చంపి అయినా సాధించుకుంటాడు. శెట్టి బిజినెస్లో నెంబర్ 1. కానీ అతనిలో ఇంకొక రాక్షసుడు ఉన్నాడని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది అభినయ్కి పెళ్ళైపోయిందంట అన్నాడు వణుకుతూ. అంతే. తాగుతున్న మందు గ్లాస్ పక్కన పెట్టేసి దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు, వాడిని చంపేద్దాంలే అన్నాడు. మహా అయితే అభినయ్ను పెళ్లి చేసుకున్నవాడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయి ఉంటాడు అని. ఇంతకీ ఎవరికి ఇచ్చి చేశారు పెళ్ళి? వాడు ఏ కంపెనీలో వర్క్ చేస్తాడు? ఎక్కువ డబ్బు చూపిస్తే వాడే తనని నాకు ఇచ్చి వెళ్ళిపోతాడు. చంపడం దేనికిలే అన్నాడు. అతను ఏ కంపెనీలో వర్క్ చేయడు సార్ అన్నాడు. మరి అని అడిగాడు. అది అభినయను పెళ్లి చేసుకుంది వీడీబీఎస్ యాడ్ ఏజెన్సీ ఓనర్ విక్రమ్ దేవ్ భూపతి అన్నాడు. అప్పటికే శెట్టి ఫేస్లో రంగులు మారడం చూసి శ్రీధర్కి చెమటలు పట్టేశాయి. పక్కనున్న తెల్లతోలు పాపలు అతని అరుపులకి జడుచుకొని దూరంగా వెళ్ళిపోయారు. సార్, నా కూతురు అమూల్య ఆ విక్రమ్ దేవ్ తమ్ముడు ప్రేమించుకున్నారట. వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అభినయ పెళ్లి ఫిక్స్ అయింది అని శ్రీలక్ష్మి చెప్పింది మొత్తం చెప్పాడు. కోపంతో ఫోన్ నీటిలో విసిరేసి స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చాడు శెట్టి. నిన్ను వదలను విక్రమ్ దేవ్. అక్కడ ఉన్న డ్రింక్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా విసిరేస్తుంటే సర్వెంట్స్ అతని ప్రవర్తనకి వణికిపోయారు. నా బినామీగా ఉన్న భూషణ్ని జైలు పాలు చేసి నా బిజినెస్లు అన్నీ సగానికి పడిపోయేలా చేశావు. అప్పుడే నువ్వు నాకు టార్గెట్ అయ్యావు. ఇప్పుడు నేను ఇష్టపడిన దాని మెడలో తాళి కట్టి చాలా పెద్ద తప్పు చేశావు. నా ప్రొఫెషనల్ లైఫ్కి నా పర్సనల్ లైఫ్కి డిస్టర్బెన్స్గా ఉన్న నిన్ను వదిలిపెట్టను అని తన పిఏ చేతిలో ఫోన్ లాక్కొని విక్రమ్ గురించి సెర్చ్ చేశాడు. పెళ్లి గురించి ఎక్కడా న్యూస్ లేకపోవడంతో సీక్రెట్గా చేసుకున్నావా పెళ్ళి అని కన్నింగ్గా నవ్వుకున్నాడు. తన పర్సనల్ సెక్యూరిటీ మాలిక్ని పిలిపించాడు. మాలిక్ శెట్టికి లెఫ్ట్ హ్యాండ్ లాంటివాడు. చెప్పిన చిటికెలోనే చేసే సత్తా అతనికి ఉంది. అంతేకాదు మనిషి 7 అడుగుల పొడవు, దానికి తగ్గ బరువుతో ఉండి ఒంటి చేత్తో 3 కీలు విరిచివేయగల ధీరుడు. శెట్టి మాట వేదంగా భావించే భక్తుడు కూడా. శెట్టి పిలవడంతో మాలిక్ అతని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతని ఆర్డర్ కోసం మ్యాగజైన్పై ఉన్న విక్రమ్ ఫోటో, తన ఫోన్లో ఉన్న అభినయ ఫోటో చూపించి వీళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అండ్ తిను అని అభినయను చూపించి దీనిపై ఒక గీత పడకుండా నా దగ్గరికి రావాలి అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని వాళ్ళ ఫొటోస్ తన ఫోన్లో తీసుకొని స్టార్ట్ అయ్యాడు శెట్టి చెప్పిన పని చేయడానికి. సార్, భూషణ్కి బెయిల్ కావాలి అని అడుగుతున్నారు. అతని లాయర్ వల్ల అవ్వడం లేదు అని మిమ్మల్ని హెల్ప్ చేయమన్నాడు అని శెట్టి పిఏ అన్నాడు. ఇప్పుడు వాడి వల్లే హైదరాబాద్లో నా బిజినెస్లు అన్నీ మూతపడ్డాయి. ఎదుటివాడిని కరెక్ట్గా అంచనా వేయకుండా గుడ్డిగా నేనే తోపు అనుకొని వెళ్ళిపోతే ఇలానే జరుగుతుంది. అసలు వీడు నా బిజినెస్కి కరెక్ట్ కాదు. పీకి పడేయండి వేర్లతో సహా అన్నాడు సీరియస్గా. ఓకే సార్ అని పిఏ వెళ్ళిపోతుంటే ఆగు అని ఆపి వాడు జైల్లో సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేయండి. ఇప్పుడు వాడిని చంపి ఆ కేసు డీల్ చేసే టైం లేదు. సూసైడ్ అయితే ఏం గొడవ ఉండదు అన్నాడు. అలాగే అని తల ఊపి వెళ్ళిపోయాడు పిఏ. అభినయకి విక్రమ్ ఆఫీస్లో వర్క్ ఏం లేదు. తన అవసరం ఉండేది ఏదైనా యాడ్స్ ఉన్నప్పుడే. అది శారీ జ్యువెలరీ యాడ్ ఉన్నప్పుడే. విక్రమ్, ఉల్లాస్, రుద్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చాక్లెట్ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ఖాళీగా ఉండే బదులు అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏదైనా వర్క్ పడితే చేద్దాం అని వెళ్ళింది. షూటింగ్ జరుగుతున్న రూమ్కి వెళ్ళింది. విక్రమ్ డైరెక్షన్ చేస్తుంటే రుద్ర షూట్ చేస్తున్నాడు. అదంతా గమనిస్తున్న అభినయ మోడల్ని చూడగానే నోరు వదిలేసింది. బొడ్డు కనిపించేలా స్లీవ్లెస్ టాప్, పిక్కలు కనిపించేలా జీన్స్ నిక్కర్ వేసుకొని చాక్లెట్ తింటూ ఎదురుగా ఉన్న ఇంకొక మేల్ మోడల్తో డైలాగ్స్ చెప్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న రొమాన్స్ చేస్తుంది.
ఆమె పెదవులపై పరుచుకున్న చాక్లెట్ని చూస్తూ ఉండిపోయారు అక్కడున్న జెంట్స్ అందరూ. హాట్గా కనిపిస్తున్న ఆ మోడల్ని చూసి అక్కడ అందరూ మగవారు చూపు తిప్పడం లేదు. బాబోయ్, టీవీలో యాడ్ చూసి గ్రాఫిక్స్ అనుకున్నా, నిజంగా ఇలాంటి బట్టలు వేసుకొని నటిస్తారా? పైగా అందరూ ఆమెనే చూస్తున్నారు. ఏంటో డబ్బు కోసం ఏదైనా చేస్తారు అనుకుంది అభినయ. వర్క్లో ఉన్న విక్రమ్కి చందనపు పరిమళం ముక్కుకు తాకగానే తలెత్తి చూసిన విక్రమ్ మోడల్ వైపు నోరు తెరుచుకొని చూస్తున్న అభినయ కనిపించింది. తన పుజ్జి పెదవులు తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే విక్రమ్కి చాలా క్యూట్గా అనిపించింది. చేస్తున్న పని ఆపేసి అభినయ వైపు చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. విక్రమ్ నుండి ఎటువంటి యాక్షన్ రాకపోయేసరికి విక్రమ్ వైపు చూసిన రుద్రకి అతను అభినయను చూస్తుంటే ఉల్లాస్కి సైగ చేశాడు. అతను కూడా విక్రమ్ని చూసి నవ్వుకొని రుద్రకి చుట్టూ చూపిస్తూ సైగ చేశాడు. దాంతో రుద్ర పెద్దగా దగ్గేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. తనని చూస్తూ నవ్వుతున్న రుద్రని సీరియస్గా చూసి బ్రేక్ చెప్పి అక్కడి నుండి లేచాడు. అక్కడి నుండి అభినయ వెళ్ళిపోవడంతో విక్రమ్ తన క్యాబిన్కి వెళ్ళి సిగరెట్ తీసి వెలిగించాడు. పిల్లిలా వచ్చిన రుద్ర, ఉల్లాస్ అక్కడ సోఫాలో సెటిల్ అయితే అటెండర్ డోర్ నాక్ చేయడంతో పిలిచాడు ఉల్లాస్. అతను వచ్చి లంచ్ బాక్సులు ఒక 3 టేబుల్పై పెట్టాడు. ఇవి ఎక్కడివి అని అడిగాడు రుద్ర. విక్రమ్ కూడా సిగరెట్ స్మాష్ చేసి చూశాడు బాక్స్ వైపు. సార్, ఇంటి నుండి లంచ్ పంపించారు అని నేను ఇక్కడికి తెచ్చాను అన్నాడు. ఎవరు పంపించారు, ఎవరికి పంపించారు అని అడిగాడు ఉల్లాస్. తెలీదు సార్, లంచ్ అయితే మాత్రం సార్కి అని విక్రమ్ వైపు చూశాడు. నువ్వెళ్ళు అని అతన్ని పంపించి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. విక్రమ్, లంచ్ చేయవా అని అడిగాడు రుద్ర. కొత్తగా నా భోజనం గురించి ఎవరికి ధ్యాస పెరిగింది ఆ ఇంట్లో అన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ. నైట్ తింటున్నాం కదా విక్రమ్, ఇప్పుడు కూడా తింటే ఏమైంది, నీకు బయట ఫుడ్ పడదు కదా అన్నాడు ఉల్లాస్. నైట్ తింటున్నాను అంటే నాయనమ్మ బాధపడకూడదు అని, అంతే. తింటే మీరు తినండి, అంతేకాని నన్ను విసిగించకండి అని సీరియస్గా చెప్పి తన వర్క్ చూసుకుంటున్నాడు. సర్లేరా, మనం తిందాం, స్మెల్కి ఆకలి వేస్తుంది అని ఉల్లాస్ బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్లో వడ్డించుకొని తిన్నాడు. రుద్ర కూడా విక్రమ్ చెప్పినా వినడని చాలాసార్లు జరగడంతో లైట్ తీసుకొని తను తినడం స్టార్ట్ చేశాడు. రేయ్, ఇది అభినయ చేసిన వంటలు కదూ అన్నాడు ఉల్లాస్. ఆ మాటలకి ల్యాప్టాప్పై కదిలిస్తున్న విక్రమ్ వేళ్ళు ఆగిపోయాయి. కానీ తలెత్తకుండా వాళ్ళ మాటలు వింటున్నాడు. విక్రమ్ ఓరగా చూస్తూ, అవునా, నీకు ఎలా తెలుసు అని అడిగాడు ఉల్లాస్. ఏదో పూజ అని ఒక 3 టైమ్స్ నాకు ఫుడ్ తెచ్చింది. చాలా టేస్టీగా వండుతుంది, నేను మర్చిపోలేను తన వంటకాన్ని తింటూ అన్నాడు. ఓ అవునా, రోజు విక్రమ్ ఇంట్లో నైట్ ఈ ఫుడ్ తింటున్నాం అన్నాడు రుద్ర ఏమీ తెలియనట్టు. అవునా, విక్రమ్ ఇంటి దగ్గర అభినయ వంటలు ఎలా అని అడిగాడు. ఇంతలో బుద్ధుడి చిన్న విగ్రహం వచ్చి ఉల్లాస్ నుదుటికి గాయం చేసింది. నుదుటిన చేయి పెట్టుకొని ఎందుకు కొట్టావురా అని ఏడుపు మొహంతో అడిగాడు. అభినయ ఆనంద నిలయంలో ఎందుకు ఉంటుందో ఇప్పటికే వీడు నీ చెవిలో ఊదేసి ఉంటాడు. నాటకాలు ఆపి తిను అని సీరియస్గా చెప్పి మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు. బాబోయ్, వీడితో జాగ్రత్తగా ఉండాలి అని ఉల్లాస్, రుద్ర సైలెంట్గా తింటుంటే విక్రమ్ మాత్రం అభినయ గురించి ఆలోచిస్తున్నాడు. డైలీ నైట్ టైం అతను తినే ఫుడ్ అభినయ ప్రిపేర్ చేస్తుందా? వంటలు కొత్తగా ఉంటే ఎవరినైనా న్యూ చెఫ్ని అపాయింట్మెంట్ చేసుకుందేమో అత్త అనుకున్నాడు, ఆవిడికి వయసు అయిపోవడం వల్ల. కానీ అభినయ వండుతుంది అన్న విషయం ఉల్లాస్ మాటల్లో తెలిసింది. అంటే లంచ్ బాక్స్ కూడా తనే పంపించిందా అనుకున్నాడు. తన కోసం ఆలోచించేవారు ఉన్నారు అని అనుకోగానే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ అంతలోనే తేరుకొని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అని తల విదిల్చి షూట్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇక అభినయ ఆలోచనలు వదిలేసి వర్క్లో పడిపోయాడు. అభినయ కూడా అక్కడ చూడలేక తన రూమ్కి వెళ్ళిపోయింది. తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఆయన నేను పంపించిన లంచ్ తిన్నారా అనుకుంది. కానీ ఎలా తెలుస్తుంది, ఎవరిని అడుగుతుంది, తినే ఉంటారులే, నైట్ తింటున్నారు కదా అనుకొని ఎందుకో తనకి ఎక్కువ తినబుద్ధి కాక పక్కనున్న అమ్మాయిలకి షేర్ చేసింది. లంచ్ ఫినిష్ చేసి లంచ్ షేర్ చేసిన అమ్మాయి అక్కడ షూట్కి సంబంధించిన శారీస్ స్టిచ్ చేస్తుంటే ఈ అమ్మాయిలకి హెల్ప్ చేస్తూ ఈవినింగ్ వరకు గడిపేసింది. లిఫ్ట్ దిగి బయటకు వెళ్ళడానికి పార్కింగ్ ప్లేస్లో నడుస్తున్న అభినయ ముందు కారు ఆపాడు విక్రమ్. ఇంతకీ విక్రమ్ అభినయ కోసం కారు ఎందుకు ఆపాడు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.